అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఆదిలాబాద్ లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటో లేదంటూ బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం సహకారంతో నడుస్తున్న పథకంలో ప్రధాని ఫోటో ఎందుకు పెట్టలేదని నిలదీశారు. దాంతో బీజేపీ శ్రేణులపై కాంగ్రెస్ నాయకులు తిరగబడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు మోదీ ఫోటో అవసరం లేదని తేల్చి చెప్పారు. రెండు వర్గాల నేతలు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటూ ఒకరినొకరు తోసుకున్నారు. ఇక రెండు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ పెరగకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మాంతయ్య నాడి తెలుసుకుందాం. మాంతయ్య, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? జిల్లా కేంద్రంలోని ఎస్టీ భవన్ లో ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ చేతుల మీదుగా అధికార యంత్రాంగం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టింది. ఈ క్రమంలో రేషన్ కార్డులపై, ఆ స్మార్ట్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో లేకపోవడంపై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ పథకం నడుస్తుంది, ప్రధాని ఫోటో ఖచ్చితంగా పెట్టాల్సిందని చెప్పి నిలదీశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీజేపీ నాయకుల వ్యతిరేక నినాదాలు చేశారు. రెండు గ్రూపుల మధ్య పరస్పర వ్యతిరేక నినాదాలతో చోటు చేసుకుంది. పోలీసులు నియంత్రించే ప్రయత్నం చేసినా కూడా తీవ్ర తోపులాట జరిగింది. మనం చూస్తుండవచ్చు, పోలీసులను తోసుకుంటూ బీజేపీ నేతల్లోనికి వెళ్తున్న పరిస్థితి చూడొచ్చు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ సంఖ్యలో చేరుకొని బీజేపీ నేతలందరినీ కూడా, ఆందోళనకారులందరినీ కూడా అదుపులోకి తీసుకుని స్టేషన్ లో తరలించారు. ప్రస్తుతం గొడవ సద్దుమణిగింది. అయితే బీజేపీ అయితే చెప్తా ఉన్నారు, ఈ రేషన్ సంబంధించి మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడుస్తుందని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఉండాల్సిందే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో పెట్టాల్సిందే అని చెప్తా ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్రంలో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టడం లేదని చెప్పి కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా ఈ రేషన్ కార్డుల పంపిణీలో విషయంలో ప్రధానమంత్రి ఫోటో అంశం తీవ్ర దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ మాంతయ్య. Let's go!